హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఈరోజు ఎలా కంప్లీట్ అయింది. సో మనం అనుకున్నట్టు అయిందా లేదా అని ఒకసారి ట్రేడ్ ప్లాన్ వెరిఫై చేద్దాం. ఓకే, సో ఫర్ దట్ ట్రేడ్ టాక్. ఓకే, సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఆల్మోస్ట్ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో TP4 పైకి వెళ్ళి టచ్ చేసి కిందికి వచ్చేసింది. యాక్చువల్గా ఇది రిజెక్టెడ్ అయిపోయింది. ఓకే, సో ఎప్పుడైనా కానీ TP4 పైన సస్టైన్ అవుతే మాత్రం TP6 TP7 వరకు రీచ్ అవ్వాలి. ఎందుకంటే యాజ్ పర్ మన ఓపెన్ సైకాలజీ ప్రకారంగా TP3కి TP4కి మధ్యలో ఓపెన్ అయినా కానీ ఓకే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అప్ సైడ్. ఎందుకో చెప్తున్నా. ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే ఈ రోజు లెవెల్స్ చాలా వైడ్గా ఉన్నాయి యాక్చువల్గా. దిస్ ఇస్ ద టూ మచ్ వైడ్. సో అందుకనే సో ఈవెన్ వైడ్గా ఉన్నా కానీ యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ రేంజ్ 632 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసాం. దానిలో 90% అయితే కంప్లీట్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రాపర్గా రన్ అయింది. ఈవెన్ నిఫ్టీ సెన్సెక్స్ అయితే సేమ్ యాస్టీస్గా ఆల్మోస్ట్ లిటిల్ బిట్ రేంజ్లోనే ఉంది. రేంజ్ బౌండ్ మార్కెట్ క్రియేట్ చేసింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హై క్రియేట్ చేసి మళ్ళీ లో క్రియేట్ చేసి ఈ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ క్రియేట్ అయిపోయింది. ఈవెన్ యూ కెన్ సీ దిస్ సెన్సెక్స్ ఆల్సో సేమ్ లైక్ దట్. సి ఓకే, సో రేంజ్ కవరేజ్ ఎంత 58% ఆర్ 59%, ఇందులో ఎంత 55%. సో ఈరోజు బాగానే ఇదైంది కాబట్టి సో నాకు తెలిసి రేపు ట్రెండింగ్ ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు కానీ కవర్ అవ్వకుండా రేపు కవర్ అయితే మాత్రం ఫస్ట్ థింగ్ గైస్, రేపు మంత్లీ ఎక్స్పైరీ ఉంది సెన్సెక్స్. ఒకసారి చూద్దామా. ఫస్ట్ థింగ్ సో టుమారో ట్రేడ్ ప్లాన్ అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, సో రియల్గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఓకే, దెన్ కమ్ టు సీ హియర్. ఫస్ట్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ పెడితే మనకేం కనబడుతుంది అనేది ఫస్ట్ చూద్దాం. సో యాజ్ పర్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ ప్రకారంగా అయితే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ప్రకారంగా ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఓపెనింగ్ పాయింట్ దిస్ ఇస్ ద ఓపెనింగ్ పాయింట్. ఇక్కడ సెల్లర్ ఉన్నాడు. ఓకే, దెన్ నెక్స్ట్ బయ్యర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ థింక్ సో ఓకే, నో ప్రాబ్లం. కెన్ సీ హియర్ దిస్ ఇస్ ద సెల్లర్, కింద ఎక్కడో బయ్యర్ ఉన్నారు. ఓకే, దిస్ ఇస్ ద బయ్యర్. సో ఈ రేంజ్లో ఉంది మార్కెట్ అయితే. ఇంకా మనం అనుకున్నట్టే గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ కిందికి వస్తుందని నేను మీకు చెప్పాను కదా. సో అలాగే కిందికి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సో దాని ప్రకారంగా ట్రేడ్ చేద్దామంటే రేపటి 30 minutes టైం ఫ్రేమ్లో ఫస్ట్ థింగ్ ఈజ్ టుమారో లెవెల్స్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో రేపటి అనాలిసిస్ లెవెల్స్ ప్లాట్ అయిపోతుంది. వీ కెన్ సీ హియర్ గైస్. ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి యొక్క లెవెల్స్ కొంచెం నారోగా ఉన్నాయి. ఓకే, సో లెవెల్స్ విల్ బి హైయర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఓకే, సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ ప్రకారంగా అయితే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ. ఫస్ట్ థింగ్ ఇస్ గుర్తుపెట్టుకోండి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు TP3 బ్యాండ్ ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ కిందకి పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉంది. ఓకే, ఈ రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉంది కాబట్టి దీనికంటే కొంచెం పైకి వచ్చినా కానీ నేను డౌన్ సైడ్కి చూస్తాను. ఓకే, వేర్ అబౌట్ సపోర్ట్ సార్ అంటే మై ఫస్ట్ సపోర్ట్ ఈస్ దిస్ TP0 బ్యాండ్. ఓకే, ఇఫ్ దిస్ TP0 బ్యాండ్ ఈజ్ కాంప్రమైజ్ అయితేనే దెన్ TP1, దెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2, TP3 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం, ట్రెండ్ డౌన్ అయితే మాత్రం రేపే కంటిన్యూగా తీసుకుంటే మాత్రం ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ రేంజ్ అండ్ ఈ రేంజ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ దానికి ముందు మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ రేపు 15 minutes టైం ఫ్రేమ్ వరకు క్యాండిల్లో పెట్టుకోండి. ఇండైరెక్షనల్ క్యాండిల్ గిట్లా ఏమైనా ఫామ్ అవుతాయి. ఓకే, సో పైకి వస్తే కిందికి చూడండి, కిందికి వస్తే పైకి చూడండి. ఓకే, ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం కిందికి చూడండి. సో అర్థమైందా? సో చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, దెన్ కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఆల్సో సేమ్ లైక్ దట్. ఓకే, సో రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్, సో నిఫ్టీ కూడా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ లైక్ అలాగే ప్లే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ద TP3 టు TP0 మధ్యలోనే ఈ రేంజ్లోనే మార్కెట్ అనేది ప్లే అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతాం. ఇట్ ఈస్ దిస్. ఓకే, దిస్ రేంజ్ టు ఈ రేంజ్లోనే ప్లే అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతాం. ఎందుకు అంటే దిస్ ఇస్ ద డైనమిక్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్లోనే మార్కెట్ అయితే ప్లే అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతాం.
ఇది బ్రేక్అవుట్ అయితేనే సేమ్ లైక్ యాజ్ ఏ నిఫ్టీ లాగానే సెన్సెక్స్ లాగానే కింద లెవెల్స్ చూసుకోవచ్చు. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రీబౌండ్ అంటే జస్ట్ బ్యాక్ స్క్రోల్ చేసి మళ్ళీ చూడండి. ఓకే, దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఆబ్వియస్లీ వీక్లీ వాల్యూమ్కి కిందే ఉంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ వాల్యూమ్కి కిందే ఉంది కాబట్టి దెన్ నెక్స్ట్ మార్కెట్ ఏంటి, మంత్లీ వాల్యూమ్. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ లెవెల్ కంపారిజన్ చేద్దాం. సో ఫస్ట్ లెవెల్ కంపారిజన్ చేస్తే టుమారో లెవెల్స్ నేను స్విచ్ ఆన్ చేస్తాను. ఓకే, స్విచ్ ఆన్ చేస్తే మనకి ఏం కనబడుతుంది అంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో అండర్ రేంజ్ బౌండ్లోనే ఉంది మార్కెట్. ఓకే, నౌ యూ కెన్ సీ దీస్ బయ్యర్స్ ఆర్ అక్యుములేటెడ్ హియర్. సో అందుకని బయింగ్ పాయింట్ అనేది ఇక్కడ క్యాప్ చేసేసింది. ఓకే, రేపు దిస్ ఈస్ అ TP3 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో నా లెక్క ప్రకారం అయితే వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, బట్ whenever market is fall, the TP2 is the resistance. Okay, then you can see here guys, so market is the same, idi kuda TP2 is the resistance and this is the trend line. So market will be play in between range ane kanabadta undi. ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయితేనే అంటే లిటిల్ బిట్ ఇది కొంచెం పైకి కూడా తీసుకోండి కావాలంటే, ఎందుకంటే స్టాప్ లాసెస్ అండ్ చేయడానికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది కానీ బ్రేక్ డౌన్ అయితే మాత్రం సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మన బయ్యర్ రేంజ్ TP1 ఆర్ ఎల్లో బ్యాండ్ రేంజ్ వరకు అయితే కన్సిడర్ చేయొచ్చు గైస్. సో హోప్ గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ సెన్సెక్స్లో మీరు ఫస్ట్ ఓకే సెన్సెక్స్లో అయితే ఫస్ట్ 11:30 లోపే మ్యాక్సిమం ప్రాఫిట్ తీసేసిన తర్వాత ఆర్ 11:30 లోపు ప్రాఫిట్ తీసేసిన తర్వాత స్విచ్ ఓవర్ టు నెక్స్ట్ వీక్ ట్రేడ్ చేసుకోండి, ఎందుకంటే డికే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ అర్థం కాకపోతే జస్ట్ స్క్రోల్ బ్యాక్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, హోప్ ప్రాఫిట్ తీసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.